బంగారం వెండి బాగా పెరుగుతుందని చెప్పి స్టాక్ మార్కెట్లో డబ్బులు పెట్టి నష్టపోతున్నారా? ఆర్థికంగా నష్టాలున్న, భార్యాభర్తల మధ్య అనుబంధం సరిగ్గా లేకపోయినా, నరదృష్టి సోకినట్టు అనిపించినా, ఎటువంటి గొప్ప కష్టాలు ఎదుర్కొంటున్నా ఈ ఫిబ్రవరి 5న ఈ వ్రతం చేయగలిగితే ఖచ్చితంగా పరిస్థితులు మెరుగవుతాయి. ఈ ఫిబ్రవరి 5న సంకష్టహర చతుర్థి. ఇది ప్రతి నెల కృష్ణపక్ష చతుర్థి రోజు వస్తుంది. చాలామంది పొరపాటుగా దీన్ని సంకష్ట చతుర్థి అంటారు. సంకష్టము అంటే సమ్యక్ ప్లస్ కష్టము అంటే గొప్ప కష్టము అని అర్థం. దానిని హరించే గణపతి యొక్క 32 అవతారాల్లో చివరి స్వరూపమైన సంకష్టహర గణపతిని ఆరాధిస్తాం కాబట్టి ఇది సంకష్టహర చతుర్థి. ఈ రోజున కుదిరితే పొద్దున్న స్నానం చేసే నీళ్ళల్లో నల్ల నువ్వులు వేసి స్నానం చేయండి. అలాగే పొద్దున్నే మామూలుగా పూజ చేసుకొని గణపతికి ఎర్ర రవికతో బియ్యం ముడుపు కట్టి పొద్దున్నుంచి ఉపవాసం ఉండి సాయంత్రం పూజప్పుడు గణపతి అథర్వ శీర్షం చదువుకొని సంకష్టహర గణపతి వ్రతం చేయండి. ఈ వ్రతంలో 4 వ్రత కథలు ఉంటాయి. ఈ కథలన్నీ ఆన్లైన్లో కూడా దొరికేస్తాయి. అయితే ఇలా సంవత్సరంలో ప్రతి నెల వచ్చే సంకష్టహర చతుర్థి రోజు వ్రతం చేయగలిగితే సిద్ధి లభిస్తుంది అని పెద్దలు చెప్తారు. ఇది నథింగ్ బట్ మనకు ఒక డిసిప్లిన్ అలవాటు చేయడం కోసమే అని మనం తెలుసుకోవాలి. ఈ మాఘమాసంలో వచ్చేటటువంటి సంకష్టహర గణపతి యొక్క నామము ద్విజప్రియ గణపతి. ఇంతకీ ద్విజుడు అని ఎవరినంటారో తెలిస్తే కింద కమెంట్ చేయండి. ఈ రీల్ని ఇంకో 10 మందికి షేర్ చేసి ఈ విషయాన్ని తెలియచేయండి. ఇలాంటి విషయాలు మరిన్ని తెలుసుకోవడానికి ఫాలో కొట్టేసేయండి. ఓం శ్రీమాత్రే నమః.